श्रीगुरुभ्यो नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय श्रीमन्नारायण। ప్రియ భగవద్బంధువులారా, మన టెంపుల్ యూనివర్స్ ఛానల్లో కొంతమంది ప్రేక్షకులు స్వామి సూక్ష్మంగా మోక్షం వచ్చేటట్టుగా, సూక్ష్మంలో మోక్షం 24,000 శ్లోకాలతో కూడినటువంటి రామాయణ సారాంశాన్ని సూక్ష్మంగా ఏదైనా చెప్పేటువంటి అవకాశం ఉందా, అది తరించడానికి అవకాశం ఏదైనటువంటి మార్గం ఉంటే చెప్పండి అన్నారు. సరే, దాంట్లో భాగంగా ఏకశ్లోకి రామాయణం అనేది ఒకటి ఉంది. దాన్ని ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే దాని యొక్క ఫలితాన్ని ఏంటిది, మనకు తెలంగాణలో కూడా, తెలుగు రాష్ట్రాలలో కూడా మనకు కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి ఒక సామెత ఉంది. అంటే రాముడు ఆ లంకా పట్టణానికి వారధిని కట్టిండు, రావణాసురుని కొట్టిండు, సీతమ్మను తెచ్చిండు అనేటువంటి ఒక సామెత ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఏకశ్లోకి రామాయణాన్ని ఒకసారి వాళ్ళ మనం చెప్పుకొని గమనిద్దాం. ఆదో రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిర్దలనం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిర్దలనం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. ఈ 4 పాదాలలో మొత్తం 24,000 శ్లోకాల యొక్క సారాంశం ఉంది అని చెప్పడానికి కోసమే ఈ ఏకశ్లోకి రామాయణ శ్లోకం. ఆదౌ రామతపోవనాదిగమనం, అయోధ్యకాండ దాకా వచ్చేసింది. బాలకాండ, అయోధ్యకాండలో ఉన్నటువంటి అంశాలను ఉటంకిస్తూ చెప్పినటువంటి పాదం ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం. అరణ్యకాండ కూడా అయిపోయింది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ. అంటే రామ, లక్ష్మణ, సీతాదేవిలు ముగ్గురు కలిసి వనవాసానికి రావడము, వనవాసం గడపడము, తర్వాత హత్వా మృగం కాంచనం, బంగారు లేడీస్ అని సంహరించడము, వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం. వెంటనే ఆ రావణాసురుడు మాయారూపంలో వచ్చి సీతాదేవిని హరించడం అంటే అపహరణ చేయడం, వైదేహీ హరణం దాన్ని అడ్డుకున్నటువంటి జటాయు మరణం, సీతాదేవి రక్షించాలనేటువంటి తన ప్రయత్నంలో భాగంగా జటాయు తన రావణాసురుని యొక్క కత్తి ఖడ్గానికి గురి అయ్యి రెక్కలు తెగిపడి పడిపోవడము, రావణుడు వచ్చిన తర్వాత రాముని యొక్క సాంత్వన చేత జటాయు మరణించడం, వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం. ఆ సీతాదేవిని వెతుక్కుంటూ
రాముడు లక్ష్మణుడు వెళ్తూ ఆ కిష్కింధా పట్టణానికి రావడం, సుగ్రీవునితో సింహం చేసుకోవడం, మైత్రి చేసుకోవడం అనేది 2వ పాదంతో కిష్కింధాకాండ పూర్తి అయింది. వాలి నిర్దలనం సముద్రతరణం లంకాపురి దాహనం, దాంట్లోనే వాలి సంహరణ జరగడం, తర్వాత సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత ఈ వానర సమూహం అంతా కూడా నలుదిక్కుల వెతకటానికి సీతమ్మను వెళ్ళడం, అందులో భాగంగా సుందరకాండలో ఈ సుందరమైనటువంటి హనుమంతుడు లంకకు రావడం, లంకాపురి దాహనం, ఆ లంకలో సీతమ్మను దర్శించి బ్రహ్మాస్త్రం చేత బంధింపబడి ఆ రావణాసుడి ఎదుట నిలబడి, ఆ తర్వాత రావణాసునికి ఆజ్ఞ చేత తోకకు నిప్పు అంటించబడి ఆ కారణంగా లంకా దహనాన్ని చేయడం జరిగింది 3వ పాదంలో. సుందరకాండ అయిపోయింది. పశ్చాద్రావణ కుంభకర్ణ హననం, రాముడు లంకకు రావడం, వారధి కట్టుకొని రావణ కుంభకర్ణాదులను యుద్ధంలో సంహరించడం. పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం, ఇదే రామాయణం యొక్క సంపూర్ణమైనటువంటి సంక్షిప్తమైనటువంటి సారాంశము అని చెప్పి ఏకశ్లోకి రామాయణం ఉంటుంది. దీన్ని ఎవరైతే చక్కగా అనుసంధానం చేస్తారో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి రహస్యాన్ని పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు సీతాదేవికి చెప్పినట్టుగా ఎవరైతే ఈ రామనామాన్ని జపిస్తూ ఉంటారో, శ్రీరామ రామ రామేతి అనేటువంటి 3 సార్లు మనం పొందుతారో, సహస్రనామ తత్తుల్యం, విష్ణు సహస్రనామాన్ని 1000 నామాలను పారాయణం చేస్తే లభించేటువంటి ఫలితం పొందుతారు అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినట్టుగా, అట్లా ఈ ఏకశ్లోకి రామాయణం కూడా అటువంటి ప్రభావవంతమైంది అని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.